ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే ఐటీ అంటే చంద్రబాబు నాయుడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. తెలుగు నేలకు ఐటీని పరిచయం చేసింది ఆయనే. ఈ విషయంలో సందేహం లేదు. సిలికాన్ వ్యాలీ వంటి చోట్ల ఉద్యోగం చేసేవారు వారి ఇళ్లలో చంద్రబాబు ఫోటోలు సైతం పెట్టుకున్నామని ఇటీవల సామాజిక మాధ్యమాల్లో చెప్పుకొచ్చారు. అలాంటి చంద్రబాబు తాజాగా ఐటీ విప్లవం గురించి మాట్లాడుతూ ఈ క్రెడిట్ను మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావుకు ఇచ్చారు. ఆయన వల్లే దేశంలో ఐటీ విప్లవం వచ్చిందని తెలిపారు. ఢిల్లీలో నిర్వహించిన లెక్చర్ సిరీస్ 6వ ఎడిషన్ కార్యక్రమంలో లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ పివి అనే అంశంపై చంద్రబాబు 40 నిమిషాలకు పైగా ప్రసంగించారు. ఈ సందర్భంగా పివి నరసింహారావులోని అనేక కోణాలను చంద్రబాబు స్పృశించారు. ఐటీని దేశంలో విస్తృతపరిచిన ప్రధానిగా ఆయనను పేర్కొన్నారు. ఒక విప్లవం తీసుకువచ్చారని చెప్పారు. ముఖ్యంగా ఈరోజు వినియోగిస్తున్న మొబైల్ ఫోన్లు ఇతరత్రా అన్నింటికీ పీవీనే కారణమన్నారు. ఆర్థిక సంస్కరణలకు బీజం వేసిన ప్రధాని పీవీ కారణంగానే నేడు దేశంలో అనేక రంగాల్లో పెట్టుబడులు వస్తున్నాయని, దేశం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని చెప్పారు. లైసెన్స్ రాజ్ నిబంధనల నుంచి దేశాన్ని బయటకు తెచ్చిన ఘనత కూడా పీవీదేనని చంద్రబాబు చెప్పారు. పివి నరసింహారావు తెచ్చిన ఆర్థిక సంస్కరణలతోనే దేశంలో గేమ్ చేంజింగ్ మొదలైందని చంద్రబాబు తెలిపారు. అదే ఐటీ విప్లవానికి పునాదులు వేసిందన్నారు. మైనారిటీ ప్రభుత్వంలోనూ పీవీ చాలా లౌక్యంగా వ్యవహరించారని చెప్పారు. అయితే తర్వాత వచ్చిన ప్రభుత్వం విధ్వంసానికి దిగిన పరిస్థితి ఏపీలో ఉందని, తాను అమరావతి రాజధానిని ప్రతిపాదిస్తే ముందుగా దానికి ఒప్పుకొని తర్వాత ధ్వంసం చేశారని ఈ సందర్భంగా చెప్పారు. కానీ పీవీ తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన బీజేపీ నాయకుడు వాజ్పేయి పీవీ విధానాలను కొనసాగించారని చెప్పారు. అంతేకాదు, పీవీ మాదిరిగా ప్రస్తుత ప్రధాని మోడీ కూడా సంస్కరణలను కొనసాగిస్తున్నారని చంద్రబాబు వివరించారు.